అందరికీ నమస్తే అండి. ఈరోజు రవ్వ పులిహోర చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్లాస్తో బియ్యం నూక తీసుకున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోయాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు నూక వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. నూక పలుకు లేకుండా మెత్తగా ఉడికించుకోవాలండి. నూక మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీనిపైన మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 చెంచాల నూనె పోసుకోవాలి. ముందుగా 2 ఎండుమిర్చి వేయించి తీసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు సగం వేయక పోపులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా తీసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం వేసుకోవాలి. చింతపండు ఉడికి దగ్గరగా అయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఉడకబెట్టుకున్న నూక ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో 1 చెంచా ఆవాలు మెత్తగా నూరి కలుపుకోవాలండి. అలాగే ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ఇందులో నలిపి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదేనండి రవ్వ పులిహోర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.